నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నార్లపూరు గ్రామంలో ప్రగతి కోసం పాదయాత్ర చేపట్టారు। ఈ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు। తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ లేకుండా ప్రశ్నించే గొంతు నొక్కారని బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి విమర్శలు కురిపించారు। కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి అమ్ముడుపోయారన్నారు। నిప్పులాంటి రాజగోపాల్ రెడ్డిని టచ్ చేయలేకపోయారని తెలిపారు। అంటే మీరేమో రోగి రాజగోపాల్ రెడ్డి అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము। నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాము। పెద్ద పెద్ద పదవులు వచ్చినాయి, నాకొద్దు। గెలిచినా ఓడినా నా ప్రాణం గొంతుల ప్రాణం ఉన్నంత వరకు నా కొల్లాపూర్ ప్రజల కోసం నా జీవితం అంకితం అంటుండు। మన కోసం వచ్చిన మట్టి కోసం మనం ఆలోచించాలి। నేను ఈ రోజు ఇక్కడికి వచ్చి చెప్తున్నా, నార్లాపూర్ గ్రామంలో చెప్తున్నా, ఎక్కడో దగ్గర దండు పుట్టాలి। అది మునుగోడులో అమిత్ షా నాయకత్వంలో మునుగోడులో దండు పుట్టింది। అది కేసీఆర్ ని వదిలిపెట్టదు। తెలంగాణలో కాషాయం జెండా ఎగిరి తీరుతుంది।